గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ, అంటే వ్యాసుడు ఉదయించిన రోజు ఈ జగత్తులో. ప్రస్తుతానికి వ్యాసుడిని అందరు దర్శించుకోలేకపోతున్నారు కాబట్టి మన గురువు వ్యాసుడి రీప్రజెంటేటివ్ మన జీవితంలో. అందుకే మనం మన గురువుని కూడా ఆ రోజు పూజిస్తాం అనమాట. ఆయన వ్యాసుడి రీప్రజెంటేటివ్ కాబట్టి. చాలా మంది నన్ను అడిగారు, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, మా గురువు లేరు, మా దగ్గర గురువు ఎవరు తెలియదు, నాకు దేవుడు గురువుని ఇవ్వలేదు అని. చూడండి, గురువు అనే వ్యక్తి కొంతమందికి వాళ్ళ జీవితంలోకి వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల వస్తారు, కొంతమంది వాళ్ళే వెతుక్కుని గురువు వరకు వెళ్తారు. నా కేసులో ఓకే, భగవంతుడి కృప, గురు కృప లేనిది ఇది జరగదు. కానీ నేను కూడా ప్రయత్నం చేశాను గురువుని అన్వేషించడానికి. నేను అలా కూర్చుని ఓ రోజు గురువు నా జీవితంలోకి వస్తారని ఎదురు చూడలేదు. చాలా మంది అదే మిస్టేక్ చేస్తున్నారు. గురువుని అన్వేషించండి. గురువుకి ఏ క్వాలిటీస్ ఉండాలి అంటే, గురువు మిరకిల్స్ చేస్తే గురువు కాదు. గురువు మిమ్మల్ని సంసార సాగరం నుంచి బయటకు తీసుకెళ్ళగలరా? గురువు భగవంతుడి పాదాలకి సమర్పితమై ఉన్నారా? గురువు సాత్వికంగా ఉన్నారా? నేను సజెస్ట్ చేసేది సాత్విక ఉపాసన విధులున్న సంప్రదాయాలకు వెళ్ళండి. ఇప్పుడు నాది గౌడీయ వైష్ణవ సంప్రదాయం. కృష్ణ ఉపాసన మాది పూర్తిగా సాత్వికంగా ఉంటుంది. గురువు శాస్త్రీయ గురువా కాదా, ఈ ఆర్గనైజేషన్లో ఈ గురువు చాలా ఫేమస్, ఈ గురువు చాలా గొప్ప అంట అని వేరే వాళ్ళ నోట్ నుంచి విని గురువుని ఎత్తుక్కోవడం కాదు. ఇప్పుడు శాస్త్రీయ గురువా కాదు ఎలా తెలుస్తుంది? నేను చాలాసార్లు చెప్పాను. మా గురుగారు అద్భుతమైన పుస్తకాన్ని రాశారు, శాస్త్రాల నుంచి రిఫరెన్స్ అన్ని తీసి. ఆ పుస్తకం పేరు గురు నిర్ణయ దీపిక. ఒకవేళ ఆ పుస్తకం మీకు చదివే ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయండి, నేను లింక్ పెడతాను. చాలా చిన్న పుస్తకం, అది చాలా తక్కువ కాస్టే ఉంటుంది. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఓకే, మీకు పుస్తకం కొనుక్కునే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మీ నియరెస్ట్ వైదిక మఠాలకు వెళ్ళండి. శ్రీ వైష్ణవ మఠం, మధు వైష్ణవ మఠం, గౌడీయ వైష్ణవ మఠానికి వెళ్ళండి. ఇక్కడ సౌత్ ఇండియాలో నాకు తెలిసి గౌడీయ వైష్ణవ మఠాలు ఆథెంటిక్వి ఎక్కువ లేవు. మా గురుగారి మఠం నంబూర్లో ఉంది. మిగతా ఆథెంటిక్ గౌడీయ వైష్ణవ మఠాన్ని బృందావనంలో కనిపిస్తాయి. వెళ్ళండి, అన్వేషించండి. అప్పుడు చెప్పండి నా గురువు దొరకట్లేదని. నేను ఇలా కూర్చుని ఉంటాను, నేను యూట్యూబ్లో ప్రవచనాలు చూసుకుంటాను, ఆ ప్రవచనకర్తే నా గురువు. ఓకే, ఎంతకాలం ఆ గురువు అనే వ్యక్తి మీరు ఆయన పాదాన్ని స్పర్శించగలగాలి, మీరు ఆయనతో మాట్లాడగలగాలి. ఒక పాపులర్ ప్రవచనకర్తని ఎంతకాలంగా గురువు అనుకుంటారు? మీరు గురువుతో కాంటాక్ట్లో ఉండాలి. అప్పుడే మీకు బ్లెస్సింగ్స్ పాస్ అవుతాయి. అప్పుడే మీకు గురువు మిమ్మల్ని చూసి మీ మెంటాలిటీ బట్టి మీకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి, మీలోని కరెక్షన్స్ చెప్తారు. ఎందుకంటే గురువు పర్ఫెక్ట్ సోల్, పర్ఫెక్ట్ ఆత్మ, మనం పర్ఫెక్ట్ కాదు. సో గురువు పర్ఫెక్ట్ చేస్తారు మనల్ని. నేను విన్నాను, చాలా మంది గురువు అండర్ ఉండడానికి భయపడతారు. ఎందుకంటే ఒక గురువు కిందకి వెళ్ళిపోతే ఆ గురువు చెప్పినట్టు వినాలి కదా అని. ఇంకా అలాంటి వాళ్ళని నేను ఏం చేయలేను. వాళ్ళకి ముందుకెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ భక్తి మార్గంలో కానీ మోక్ష మార్గంలో కానీ. అలాంటి వాళ్ళకి నమస్తే. మా గురుగారి మార్గంలోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. రాధే రాధే. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.